అంటారు దాన్ని. డీలర్ల దగ్గరికి కూడా పోతాం పదండి, 2 డీలర్ల దగ్గరికి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి 4 మూటలు 3 మూటలకి మొత్తం డీలర్లే. ఇది నోక్ కాదు కదా, నూకలే ఉన్నాయి ఎక్కువ. ఇది నోక్ కాదు కదా. సరే ఇలాంటివన్నీ పట్టుకెళ్తాం. మొత్తం కలిపే పట్టండి కదా. చూడండి అమ్మా, తెప్పించండి, వేరే మిల్ అకౌంట్ తెప్పించండి. అయ్యో ఏమండి ఏం కావాలా? వీటిని సపరేట్గా చేశారు. ఈ 14 మూటలు, ఈ 34 మూటలు సపరేట్ చేశారు మేడం. అది సపరేట్ చేశారు. ఏం లేదు మేడం, అంటే తెలిసిపోతుంది, బస్తా తెలిసిపోతుంది. మొక్కజొన్న పోనీ మన పీపీసీకి సంబంధించిన మొత్తం చూడండి అమ్మ, మొత్తం తిరిగేపిద్దాం. తిరిగేపించి ఆ బస్తాను మొత్తం రండి, ఉంటాను. సరే చెప్తాను మేడం గారికి కూడా. మేడం గారు కన్ఫర్మ్ నేను చూస్తా ఉండ ఒకసారి. వెంకటేశ్వరం లెక్కేసరా. కింద పోస్తుంది 34 లెక్క చెప్పు. కింద పోసింది వదిలి మరి బత్త వాళ్ళు. సరే చెప్తాను మేడం గారికి కూడా. మేడం గారు కన్ఫర్మ్ నేను చూస్తా ఉండ ఒకసారి. వెంకటేశ్వరం లెక్కేసరా. 34 లెక్క చెప్పు. కింద పోసింది వదిలి మరి బత్త వాళ్ళు. ఇక ర్యాండమ్గా అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం అవసరమైతే మనకి కనిపించేంత వరకు పొడుచుకుంటూ చూసుకోవటం అన్ని సపా 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 అంటే తెలిసిపోతుంది మేడం. ఇప్పుడు అది ఎదురు బస్తా ఉంది అంటే మాకు కనపడుతుంది కదా మేడం, అది మొక్కజొన్న అని తెలిసిపోతుంది. ఇప్పుడు బియ్యం కలిపిన అంటే దగ్గర విసనపేటలో బండి పట్టినారు అంటున్నారు మేడం. అయ్యో ఎందుకంటే నా బస్తాలు చూడండి ఒకసారి, 5 బస్తాలు చూడండి. ఆ కాటా పక్కన ఆలయం అన్నా, నువ్వు చేపెట్టిన 2 లైన్లు చూడు, చూసి 2 లైన్లు చూడు. ధాన్యమే మొక్కజొన్నలు మనం కొట్టాలి దాన్ని. ఈ మొత్తం ఈ ధాన్యం, ఈ మొక్కజొన్నలు మొత్తం వీటిలోనే వెరైటీ కలిసింది అంతే. 30-70 10, 15, 19, 27, 27, 27, 4, 31 మొత్తం 35 ఉంటాయి. 35లో మనం కొంచెం ఫోటో హైలైట్ చేయండి. ఎన్ని ఉన్నాయంటే అందులో నాకు తెలుసని. ఈ మొత్తం సుమారుగా 15 టిక్కులు ఉన్నాయి. వెంకటేశ్వరమ్మ సీకి పట్టు వెంకటేశ్వరమ్మ. చూడండి సార్ సార్ చెప్పండి సార్. మాసి గారు వచ్చారండి, ఇప్పుడే వచ్చారా రండి. సీకు కంపల్సరీ.